డిప్లొమా కంప్లీట్ చేసి లాటరల్ ఎంట్రీ వైపు వచ్చే విద్యార్థులకు మార్వాడి యూనివర్సిటీ ఏం చెప్తుందో చూద్దాం. అదేవిధంగా డిప్లొమా పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కంప్యూటర్ సైన్స్ వైపు రావాలి అనుకుంటే ఇప్పుడు మీ ఇంజనీరింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో అదే అప్లై అవుతుంది అనమాట. అంటే 70,000 పర్ సెమిస్టర్. వేరాస్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఈ సైడ్ వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఫీజు వచ్చేపాటికి యాక్చువల్గా ఇంజనీరింగ్ ఫీజు ఎక్కువ ఉంటుంది, బట్ డిప్లొమా నుంచి వచ్చే పిల్లల ఫీజు తక్కువ ఉంటుంది. 70,000 పర్ ఇయర్ అంటే 35,000 పర్ సెమిస్టర్. సో ఇది వాళ్ళ ఫీ స్ట్రక్చర్. అదేవిధంగా మనకి బిఎస్ కంప్యూటర్ సైన్స్ అంటాం. ఈ బిఎస్ కంప్యూటర్స్ ఏదైతే ఉందో అంటే ఇంటర్మీడియట్లో ఏ కోర్సు చదివినా వాళ్ళు ఈ బిఎస్ కంప్యూటర్ వైపు రావచ్చు అనమాట. అంటే ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు, సిఈసి వాళ్ళు, హెచ్ఈసి వాళ్ళు, ఎనీవన్. దీని ఫీజు వచ్చేపాటికి 55,000 పర్ సెమిస్టర్ ఉంటుంది. సో ఈ కోర్స్ వచ్చేపాటికి దీని ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంజనీరింగ్. సో బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఫీజు వచ్చేపాటికి 55,000 పర్ ఈ సెమిస్టర్ అంటే 1,10,000 పర్ ఇయర్ అనమాట.